Hello everyone, welcome back to my channel. ఈరోజు ఈ వీడియోలో we are going to discuss about the digestive system related anatomy and physiology. ఓకేనా, దీనికి రిలేటెడ్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయి అనేది ఫస్ట్ మనం we will discuss about this topic and later following I will do the MCQs. సో ఈ ప్రిపరేషన్ దేనికోసం అంటే it will be helpful for all the central government jobs like ఆర్ఆర్బి అండ్ ఎయిమ్స్ అండ్ నాట్ సెట్. ఓకేనా, సో అప్కమింగ్ 2025లో ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది, దాని ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది, వచ్చేసింది. సో దిస్ వన్ నాట్ సెట్, ఎయిమ్స్ నాట్ సెట్ 8 అనేది ఫిబ్రవరిలో వస్తుంది, మార్చ్లో ఎగ్జామ్ ఉంటుంది. సో దానికి మీరు అటెంప్ట్ చేయాలని అంటే ఇప్పటి నుంచే స్ట్రాంగ్ ప్రిపరేషన్ అనేది అవసరము, ఎందుకంటే దాంట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అండ్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి. సో దానికి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అనే దాని మీద బేస్ అయ్యి ఆ ఎగ్జామ్స్ మనం రాయలేము. యూ షుడ్ హ్యావ్ ఏ బేసిక్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ రేషనల్, దెన్ ఓన్లీ యూ క్యాన్ అటెంప్ట్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఏమంటారు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, ప్లస్ అడిషనల్ టు దట్ ఇంప్లిమెంటేషన్ క్వశ్చన్స్ అనమాట. రేషనల్ వేలో, థింకింగ్ వేలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫర్ దట్ పర్పస్ దిస్ వన్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ రోజు నుంచి ఐల్ ఈచ్ సిస్టమ్ వైజ్గా స్టార్ట్ చేస్తాను. సో ఎవరైతే అడుగుతున్నారో ఆర్ఆర్బీకి, సో యూ హ్యావ్ ఎ టైమ్, 3 months టైం ఉంది కాబట్టి విల్ స్టార్ట్ లైక్ దిస్. Anyway, definitely we are going to complete the most of the portion. Okay, shall we start the video now? Let's get started. So before starting, first we will know what is digestion, what the function of the digestive system. ఫంక్షన్ ఏంటిది డైజెస్టివ్ సిస్టమ్? అదొక డైజెస్టివ్ ప్రాసెస్ అనమాట. వెరైటీ ఆఫ్ డైజెస్టివ్ ప్రాసెస్ తీసుకుంటుంది. ఏదైతే మనం డైట్ తీసుకుంటామో దాంట్లోకి వెళ్ళి న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకొని బాడీ సెల్స్కి అందించడం. ఓకేనా, సో హియర్ వాట్ ద ఫంక్షన్ ప్రొడ్యూసెస్ వేరియస్ కెమికల్స్ టు బ్రేక్ డౌన్ ద ఫుడ్. అంటే అది చాలా కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్రమ్ వేర్ టు వేర్, ఫ్రమ్ మౌత్ టు టిల్ ద ఏమంటారు ఇంటెస్టైన్స్ వరకు సమ్ వేరియస్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు బ్రేక్ డౌన్ ద ఫుడ్. ఓకేనా, సో అండ్ ఇట్ ఫిల్టర్ అవుట్ ద హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్. ఒకవేళ దాంట్లో ఏవైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ కూడా మనం ఎన్గల్ఫ్ చేసినా కూడా వాటిని కూడా ఫిల్టర్ చేస్తుంది అండ్ గెట్స్ రైడ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. అండ్ లాస్ట్కి ఇందులోకి వెళ్ళి ఏదైతే అన్ని న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉంటుందో దాన్ని బయటికి పంపించేస్తుంది త్రూ ద ఏనస్. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఫంక్షన్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్. సో ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది ఎలా తీసుకుంటుందంటే ఇట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద 2 forms అనమాట, కెమికల్ ప్రాసెస్ అండ్ ద మెకానికల్ ప్రాసెస్. కెమికల్ ప్రాసెస్ అంటే ఏంటిది? సమ్ కెమికల్స్, బయాలజికల్ ఎంజైమ్స్ అనమాట, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఇట్ విల్ బ్రేక్ డౌన్ ద కాంప్లెక్స్ బయాలజికల్ మాలిక్యూల్స్ ఇంటూ దేర్ కాంపోనెంట్ పార్ట్స్ అనమాట. ఏవైతే కాంప్లెక్స్ బయాలజికల్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటిని సింపుల్ కాంపోనెంట్స్గా బ్రేక్ డౌన్ చేయడానికి ఈ కెమికల్స్ అనేవి యూస్ఫుల్ అవుతుంది. కెమికల్స్ ఈజ్ నథింగ్ బట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం లిపిడ్స్ కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకో, దట్ లిపిడ్స్ ఆర్ ద కాంప్లెక్స్ molecules that will be break down into simple molecules, that is fatty acids, just like that. అలానే ప్రోటీన్స్ ఏమో అమైనో యాసిడ్స్గా, కార్బోహైడ్రేట్స్ సింపుల్ షుగర్స్గా, ఇలా ఏమంటారు బ్రేక్ డౌన్ అవుతూనే ఇట్ విల్ బి ఈజీలీ అబ్జర్వ్డ్ బై అవర్ బాడీ. సో వాట్ ఆర్ ద కెమికల్? దీస్ ఆర్ ద chemicals which will change the chemical composition of the food with aid of digestive enzymes. అంటే ఫుడ్ కాంపోజిషన్ అనేది డైజెస్టివ్ ఎంజైమ్స్ తోటి మిక్స్ అయ్యి దాన్ని చేంజ్ చేస్తుంది అనమాట. సో ఏ ఫుడ్లో ఏంటివి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఓకే, సో దిస్ హౌ ఇట్ విల్ బి డన్? Digestive enzymes are special proteins that help break up the large molecules of food into very tiny molecules that can be absorbed and used by the cells in the form of nutrition. ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్స్ అబౌట్ ద కెమికల్ ప్రాసెస్. మళ్ళీ మెకానికల్ ప్రాసెస్ అంటే ఏంటిది? మెకానికల్ ప్రాసెస్ విల్ చేంజెస్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. ఓకేనా, ఇప్పుడు మనం ఎలా ఫుడ్ని మనం తీసుకుంటున్నామో అలానే కడుపులో ఉండదు కదా, అలానే బయటికి రాదు. సో ఇట్ విల్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్ ఫార్మ్స్ అనమాట. లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటిది? చూ, టేర్, గ్రైండ్, మ్యాష్ అండ్ మిక్స్. ఓకేనా, అంటే
నమలడం ద్వారా ఇట్లా ఏమంటారు టేర్ చేయడం, ఇప్పుడు ఏమంటారు షుగర్ కేన్ని తింటాం చూడండి, ఇట్లా టేర్ చేయడం, ముక్కలని కొరుకొని తినడం, దాన్ని టేర్ అంటారు. గ్రైండింగ్ అంటే మంచింగ్, మోలార్ అండ్ ప్రీమోలార్ టీత్ తోటి మనం గ్రైండ్ చేస్తాం. మ్యాష్ అని అంటే లైక్ మిక్సప్ అయిపోవడం, గ్రైండ్లో మిక్సీ పట్టితే ఎలా మిక్స్ అయిపోతుంది అలా, అంటే ఎవ్రీథింగ్ విల్ నాట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద మౌత్లో ఒక్క దాంట్లోనే తీసుకోవద్దు, అదంతా ఒక మెషిన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. మౌత్లో ఓన్లీ మనం స్మాల్ పీసెస్ చేసి దాన్ని ఈసోఫేగస్ ద్వారా స్టమక్లో పంపిస్తాం. అక్కడ ఎంతవరకు మ్యాష్ చేయగలుగుతుందో అంత చేసేసి అది స్మాల్ ఇంటెస్టైన్లో పంపిస్తుంది. మళ్ళీ అక్కడ అంతా మ్యాష్ అయిపోయి మిక్స్ అయిపోయి మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్లో వెళ్తుంది. అక్కడ కూడా ఇంకేదైనా గ్రైండ్ చేసేది ఉంటే అక్కడ ఇంకా గ్రైండ్ చేసేసి దెన్ ద లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ఏనస్ విచ్ ఇస్ ద వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో దిస్ ఆల్ విల్ టేక్స్ ప్లేస్ లైక్ ఏ mechanical process. Now we will see the phases of digestion. There are 5 phases are there. So the first phase is ingestion. Ingestion ante entidi, just taking the food into the GI tract. Okay na. So digestive system ni already ante daniki 2 names kuda unnai. Dani alimentary tract ani antaru leka gastrointestinal tract ani antaru, which will start from the mouth and ends with the rectum and the anal canal అనమాట. సో ఫస్ట్ ఇంజెక్షన్ అని అంటే ఫుడ్ టేకింగ్ ఇన్ టు ద ఎలిమెంటరీ ట్రాక్ట్, దట్ ఈస్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అనమాట, త్రూ ద మౌత్ నుంచి ఏదైతే తీసుకుంటామో దాన్ని ఇంజెక్షన్ అని అంటారు. సో హియర్ యూ క్యాన్ సీ ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్నదో అది ఫుడ్ అనమాట, త్రూ ద మౌత్. ఓకేనా, మౌత్ నుంచి తీసుకొని అది ఎపిగ్లాటిక్స్ని క్రాస్ చేసుకుంటూ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద ఈసోఫేగస్. టిల్ దట్ అక్కడ వరకు ఇంజెక్షన్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్. సో ద నెక్స్ట్ ఫేజ్ ఇస్ ద మూమెంట్. ఓకేనా, మూమెంట్ అంటే ఏంటిది, విచ్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఈసోఫేగస్. ఓకేనా, ఈసోఫేగస్లో ఎలాంటి మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ విల్ నాట్ టేక్స్ ప్లేస్. ఓకేనా, అది ఓన్లీ కనెక్షన్ బిట్వీన్ ద మౌత్ అండ్ ద స్టమక్. ఓకే, దేర్ ద ఫేస్ ఆఫ్ డైజెషన్ ఏం తీసుకుంటుందంటే మూమెంట్. సో ఇట్ విల్ మూవ్ ద పాసేజ్ ద ఫుడ్ ఫ్రమ్ ద మౌత్ టు స్టమక్. మౌత్ నుంచి స్టమక్కి ఫుడ్ అనేది ఈ త్రూ ఈసోఫేగస్ ద్వారా పాస్ అవుతుంది. సో హియర్ యూ క్యాన్ సీ ఓకే ఎలా ఫుడ్ అనేది బోలస్గా, అంటే మన మౌత్లో చూ చేసినప్పుడు అంటే ఎంట్రీ ఇంజెక్షన్ చేసేటప్పుడు ఇట్ విల్ మిక్స్అప్ విత్ ద సలైవాతో మిక్స్ అయ్యి బోలస్గా ఫామ్ అయ్యి త్రూ ద పెరిస్టాలిక్ మూమెంట్స్ ద్వారా ద ఫుడ్ విల్ పాస్ ఫ్రమ్ ద మౌత్ టు ద స్టమక్ అనమాట. సో దిస్ ఇస్ ద పిక్చర్. సో నెక్స్ట్ ఫేజ్ ఇస్ ద డైజెషన్ ప్రాసెస్. ఓకే, డైజెషన్ ప్రాసెస్ అనేది మెయిన్లీ స్టమక్లో అవుతుంది, బట్ స్టార్ట్ అయితే మౌత్ నుంచే అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింపుల్ మాలిక్యూల్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది టు ద మిక్స్ ఆఫ్ ద ఎంజైమ్స్. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ ద డైజెషన్ ప్రాసెస్. ఇట్ విల్ అది మౌత్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. మౌత్లో, స్టమక్లో, స్మాల్ ఇంటెస్టైన్లో, మిగతాది ఏదైనా మిగిలితే లార్జ్ ఇంటెస్టైన్లో డైజెషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. దెన్ నెక్స్ట్ ఫేజ్ ఏంటిది, అబ్జర్ప్షన్ కూడా లైక్ డైజెషన్ అవుతూనే ఏవైతే పార్టికల్స్ ఏవైతే ఉంటాయో న్యూట్రియంట్స్ ఎక్కడెక్కడ అబ్జర్వ్ అవ్వాలో అవన్నీ అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి త్రూ ద వాల్స్ ఆఫ్ ద జిఐ ట్రాక్ట్. ఓకే, దెన్ ఫర్దర్ డైజెషన్ ఆల్సో మోర్ ఆర్ లెస్ సేమ్. అదే చెప్తున్నాను కదా, స్టమక్లో, స్మాల్ ఇంటెస్టైన్లో, అంటే స్టమక్ ఏదైతే డైజెషన్ చేయలేదో అది మొత్తం స్మాల్ ఇంటెస్టైన్లో అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఇంకా ఏవైతే డైజెస్ట్ అవ్వలేవో అవి లార్జ్ ఇంటెస్టైన్లో అవుతుంది. ఏంటి డిఫరెన్స్ అని అంటే ద అమౌంట్ ఆఫ్ సెక్రీషన్స్, అంటే ఏవైతే ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద, అంటే డిఫరెంట్ ఎంజైమ్స్ అనేవి డిఫరెంట్ పార్ట్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఎంజైమ్స్ ఏవైతే స్టమక్లో అవ్వలేవో అవన్నీ స్మాల్ ఇంటెస్టైన్, అక్కడ కానివి లార్జ్ ఇంటెస్టైన్లో. లైక్ ఫర్దర్ డైజెషన్ ప్రాసెస్ ఆల్సో విల్ టేక్స్ ప్లేస్. సో దీస్ ఆర్ ద phases of digestion. The last phase of the digestion is the elimination phase. ఓకేనా, ఎలిమినేషన్ ఫేజ్లో ఏమవుతుందంటే ద ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటామో అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కూడా ఏదైతే డైజెస్ట్ కాదో మళ్ళీ అబ్జర్వ్ కానీ మెటీరియల్ అయితే ఉంటుంది కదా, అదంతా ఎలిమెంటరీ కెనాల్ తోటి ఎక్స్క్రీట్ అయిపోతుంది యాజ్ ఎ ఫీసెస్ బై ద ప్రాసెస్ ఆఫ్ డెఫికేషన్. Now we will see the parts of the digestive tract. Okay na, ఇది ఏంటిది, what is digestive tract? It is a long muscular tube with many sections and areas. Okay na, అది లాంగ్ మస్కులర్ ట్యూబ్ లాగా ఉంటుంది విత్
మెనీ సెక్షన్స్ అండ్ ఏరియాస్ అండ్ ఇట్ విల్ ఎండ్స్ అంటే ఇది మౌత్తో స్టార్ట్ అవుతుంది, ఏనస్ తోటి ఎండ్ అవుతుంది. సో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ చెప్పాను కదా. స్టార్టింగ్ ద పార్ట్ ఈస్ ద మౌత్. మౌత్ అనేది ఫారింగ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఫారింగ్స్తో ఈసోఫేగస్. ఈసోఫేగస్ మళ్ళీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? స్టమక్. అండ్ స్టమక్ ఎండ్ విల్ కనెక్ట్ టు ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ విల్ కనెక్ట్ టు ద లార్జ్ ఇంటెస్టైన్. ఫ్రమ్ లార్జ్ ఇంటెస్టైన్ it will be through rectum and the anus. This is the overview of the GI tract. ఓకేనా. సో ఫేస్ అనేది రైట్ సైడ్కి టర్న్ అయి ఉంది. సో పార్ట్స్ అన్నీ చూడండి. సో ఫస్ట్ స్టమక్ నుంచి ఏనస్ రీజన్ వరకు ఎలా బిల్డ్ అయి ఉంటుందో మన బాడీలో అనేది దిస్ పిక్చర్ ఈజ్ షోయింగ్. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఏమంటారు, డైజెస్టివ్ సిస్టమ్ని జిఐ ట్రాక్ట్, దట్ ఈస్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అని కూడా అంటారు, మళ్ళీ ఎలిమెంటరీ కెనాల్ అని కూడా అంటారు. ఓకేనా. సో దిస్ పార్ట్స్ ఆల్ విల్ కమ్స్ అండర్ ద ఎలిమెంటరీ కెనాల్. అండ్ దేర్ ఆర్ సమ్ అసెసరీ ఆర్గన్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి డైజెస్టివ్ సిస్టమ్కి, సచ్ యాజ్ 3 pairs ఆఫ్ సెలివరీ గ్లాండ్స్ విచ్ విల్ ప్రెజెంట్ ఇన్ ద మౌత్. ఓకేనా. దెన్ ప్యాంక్రియాస్, లివర్ అండ్ బిలియరీ ట్రాక్ట్. ఓకేనా. ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ స్టమక్ ఆల్రెడీ చూపిస్తుంది కదా, లివర్ ప్లేస్మెంట్, లివర్ అండ్ ద గాల్ బ్లాడర్. ఓకే. ప్యాంక్రియాస్ అడ్జసెంట్ టు దట్ ఓన్లీ. ఓకే. సో this will all come under the accessory organs in the this one digestive system లోనే. సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ అసెసరీ పార్ట్స్. ఓకేనా. ఏవైతే పిక్చర్లో చూడలేవో దేర్ అదర్ పార్ట్స్ ఆల్సో ఇస్ దేర్, దట్ ఈస్ teeth, tongue and teeth and tongue. Other all 4 salivary glands also it is not listed in the diagram. Okay, but that also will come under the accessory organs. Okay na. So ivi directly or indirectly it will helps the food in digestion. Okay, digestion lo help chestundi. Now we will see the layers of GI tract. Okay, digestive system. So first బయట నుంచి లోపలికి వెళ్దాము. సో ఫస్ట్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటిది? పెరిటోనియం అనమాట. ద పెరిటోనియంని అడ్వెన్షియా ఆర్ సిరోజా అని కూడా అంటారనమాట. సో దీంట్లో ఏమంటారు, 2 layers ఉంటాయి, పెరైటల్ పెరిటోనియం అండ్ విజరల్ పెరిటోనియం అనమాట. పెరైటల్ పెరిటోనియం ఏమో అబ్డామినల్ వాల్ సైడ్ ఫేస్ చేసిన పెరిటోనియంని పెరైటల్ పెరిటోనియం అంటారు. మళ్ళీ విసరల్ పెరిటోనియం ఏమో ఆర్గన్స్ వైపు ఉండే లేయర్ని విసరల్ పెరిటోనియం అంటారు. ఇది ఆర్గన్స్ అన్నిటినీ కవర్ చేసి పెడుతుంది అనమాట విత్ ఇన్ ద అబ్డామిన్ అండ్ పెల్విక్ క్యావిటీస్లో. ఎంత చక్కగా ఇట్లా లైక్ బెలూన్ టైప్లో ప్రొటెక్టివ్ లేయర్ లాగా కవర్ చేస్తుంది. ఎలా కవర్ చేస్తుంది అంటే, ఒకవేళ యుట్రస్ ఇట్లా పైకి వస్తుంటుంది కదా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, సో అవన్నీ ఒకటేసారి పుష్ అయినా కూడా ఆ శాక్లోనే ఉంటాయి తప్ప అవి బయటికి రావన్నమాట. అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా ఈ పెరిటోనియం లేయర్లోనే కవర్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద అవుటర్మోస్ట్ లేయర్. దాని తర్వాత లాంగిట్యూడినల్ మజిల్ లేయర్ ఉంటుంది. ఈ మజిల్ లేయర్లో విచ్ విల్ కంటైన్స్ అంటే 2 layers ఉంటాయి అన్నమాట, అవుటర్ లేయర్ అండ్ ద ఇన్నర్ లేయర్. సో 2 layers అదే ఇన్వాలంటరీ మజిల్ లేయర్, స్మూత్ మజిల్స్ది. ఓకేనా. అవుటర్ లేయర్ ఏమో ఏమంటారు, దట్ విల్ కంటైన్ దట్ ఆల్ బ్లడ్ వెజిల్స్, లింఫ్ వెజిల్స్, సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వ్స్ విచ్ విల్ కాల్ ద మయంటరిక్ ప్లెక్సస్ అని అంటారు. ఓకేనా. సో పెరిస్టాలిక్ మూమెంట్స్ అయినా ఏవైనా ఈ లాంగిట్యూడినల్ మజిల్ లేయర్స్ తోటే అవుతుందన్నమాట. ఓకేనా. దిస్ 2 are that only, లాంగిట్యూడినల్ మస్కులర్ లేయర్ అండ్ సర్కులర్ మజిల్ లేయర్. ఇవే 2 layers అనమాట. ఓకేనా. దెన్ ఆఫ్టర్ దట్ సబ్మ్యూకోజా లేయర్ వస్తుంది. సబ్మ్యూకోజా లేయర్ ఏంటిదంటే ఇట్ ఈస్ అ కనెక్టివ్ టిష్యూ అనమాట విచ్ విల్ కంటైన్ ద కొలాజిన్ అండ్ ద ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి దీంట్లో. ఈ లేయర్ ఏం చేస్తుందంటే మజిల్ లేయర్ని మ్యూకోజాకి కనెక్ట్ చేసి పెడుతుంది. ఓకేనా. సో ఈ సబ్మ్యూకోజా లేయర్లో కూడా నర్వ్స్, లింఫ్ వెజిల్స్, వేరియస్ అమౌంట్ ఆఫ్ లింఫాయిడ్ టిష్యూసే ఉంటాయన్నమాట ఇందులో. దెన్ లాస్ట్ వన్ అంటే ఏదైతే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద ఆర్గన్స్ది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మ్యూకోజా అనమాట. మ్యూకోజాలో కూడా 3 layers డివైడ్ అయి ఉంటుంది. మ్యూకస్ మెంబ్రెన్, లామినా ప్రాప్రియా అండ్ మస్కులారిస్ మ్యూకోజా అనమాట. సో ఫస్ట్ వన్ ఇస్ ద మ్యూకస్ మెంబ్రెన్ అనమాట. ఇది కాల్యుమినార్ ఎపిథీలియంది ఇన్నర్ మోస్ట్ లేయర్ అనమాట. దీని ఫంక్షన్ ఏంటిదంటే ప్రొటెక్షన్, సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్ అనమాట. వాట్ ఎవర్ ద న్యూట్రియంట్స్ మనం తీసుకుంటాం కదా, దట్ ఆల్ విల్ బి అబ్జర్వ్డ్ బై దిస్
మ్యూకస్ మెంబ్రెయిన్. అండ్ లామినా ప్రాప్రియాలో ఏముంటుంది, బ్లడ్ వెజల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా, వేరియస్ అమౌంట్ ఆఫ్ లింఫాయిడ్ టిష్యూస్ అవన్నీ ఉంటాయి విచ్ విల్ ప్రొటెక్ట్ ద మైక్రోబియల్ ఇన్వేడర్స్. అంటే ఏదైతే మనం ఫుడ్ తోటి ఏవైనా మైక్రోబ్స్ ఏవైనా ఎంట్రీ అవుతే ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. ఇట్ వోంట్ అలౌ టు ఎంటర్ ఇన్ టు ద అవర్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద, అంటే మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఆపుతుంది. అండ్ ద నెక్స్ట్ ఈస్ ద మస్కులారిస్ మ్యూకోజా అనమాట. ఇది థిన్ అవుటర్ లేయర్ అనమాట. స్మూత్ అంటే మ్యూకోజాది అవుటర్ లేయర్. ఓకేనా, దీంట్లో అన్నీ లైక్ ఏమంటారు, ఇన్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి విచ్ విల్ ప్రొడ్యూస్ ద సెక్రీషన్స్. అయితే ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కొక్క గ్లాండ్స్ ఒక్కొక్క సెక్రీషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే విచ్ ఆర్ ప్రెజెంట్ మౌత్లో ఏముంటాయి, సెలివరీ గ్లాండ్స్ ఉంటాయి దట్ విల్ సెక్రీట్ ద సలైవా. సో మళ్ళీ స్టమక్లో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి విచ్ విల్ సెక్రీట్ ద gastric juices. Intestinal glands which will present in the small intestines అనమాట, స్మాల్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్. అందులో ఇంటెస్టైనల్ జ్యూస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దెన్ అసెసరీ ఆర్గన్స్ వైపు చూసుకుంటే ప్యాంక్రియాస్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేస్తాయి, లివర్లో బాయిల్ అనమాట. సో లైక్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్రీషన్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ బై ద outer layer of the mucosa. So these are the layers of the GI tract and their functions. So till now we have seen the what is digestion process ante entidi, that is about chemical process and mechanical process. Then we have seen the phases of digestion, that is ingestion, movement, digestion, absorption, further digestion and elimination. Then we have seen the parts of digestion, digestive tract parts ni chusam, accessory parts kuda, organs, what are the accessory organs of the which includes in the digestive system, అవి కూడా చూసాం. దెన్ లేయర్స్ ఆఫ్ GI ట్రాక్, దట్ ఈస్ పెరిటోనియం, మస్కులార్ లేయర్, సబ్మ్యూకోజా అండ్ మ్యూకోజా లేయర్. ఓకే, సో ఇక్కడికి నేను ఈ వీడియో స్టాప్ చేస్తున్నాను. అగైన్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద పార్ట్ 2 డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా, దీని ఫర్దర్ వి విల్ సీ ద పార్ట్స్, ఇంకా అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద GI ట్రాక్ట్ ఇన్ డీటెయిల్. ఓకే, సో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. ఓకే, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇప్పుడు కూడా డీటెయిల్గా అంటే ఇంపార్టెంట్వే చెప్పండి అది ఇదని చెప్పకండి, ఎందుకంటే దట్ వోంట్ బి వర్కౌట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో దిస్ విల్ బి ద బెస్ట్ థింగ్. So please support me so that I can do this kind of videos more and more. Until then, take care. Bye.